అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లెక్కారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు బేగంపేట విమానాశ్రయంతో పాటు నాంపల్లి కోర్టు ప్రాంగణం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారు. వివేక హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ కోర్టు హాల్ వద్ద సునీతను చూసిన జగన్ కనీసం పలకరించలేదు. జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యే క్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు నాంపల్లి కోర్టు బేగంపేట విమానాశ్రయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికొచ్చిన నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. విమానాశ్రయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు పక్కకు నెట్టారు. నాంపల్లి కోర్టు వద్ద హంగామా సృష్టించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టులోకి కేవలం జగన్ వాహనాన్ని మాత్రమే పంపించారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఇతర వైసీపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అక్కడే వేచి చూసిన నేతలు తిరిగి వెళ్లిపోయారు. జగన్ కోర్టు నుంచి బయటికొచ్చిన సమయంలో కొంతమంది కార్యకర్తలు జై జగన్ అంటూ నినదించారు. మరికొంతమంది కార్యకర్తలు గుంపులుగా చేరి ఫ్లెక్సీలు ప్రదర్శించారు. 2029లో రప్పా రప్పా అంటూ అత్యుత్సాహంతో బ్యానర్లు ప్రదర్శించారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ సీబీఐ కోర్టు అనుమతితో గత నెల యూరప్ పర్యటనకు వెళ్లారు. తిరిగి వచ్చాక వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు షరతు విధించింది. గత నెల 13న తిరిగి వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టులో మెమో దాఖలు చేశారు. లేదంటే ఆన్లైన్లో హాజరు కావడానికి అనుమతించాలన్నారు. జగన్ వినతిని తీవ్రంగా వ్యతిరేకించిన సీబీఐ అధికారులు 6 ఏళ్లుగా విచారణకు హాజరు కావడం లేదని సీబీఐ పీపీ కోర్టుకు తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోందని వాదించారు. సీఎం అయ్యాక 2020 జనవరి 10న చివరిసారిగా జగన్ విచారణకు హాజరైనట్లు సీబీఐ పీపీ గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. సీబీఐ పీపీ వాదనలను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు ఈ నెల 21వ తేదీలోపు విచారణకు హాజరు కావాల్సిందేనని జగన్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ ఈ రోజు విచారణకు హాజరు కాగా సీబీఐ కోర్టు ఈ పిటిషన్పై విచారణను ముగించింది. జగన్ సీబీఐ కోర్టు హాల్లోకి వెళ్లిన సమయంలో వివేక కుమార్తె సునీత అక్కడే ఉన్నారు. వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగించాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. అదే సమయంలో అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ వెళ్లారు. కోర్టులో సునీతను చూసినా పలకరించకుండా వెళ్లిపోయారు.